గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు అందరూ? హ్యాపీగా లేచారు, లేట్గా టిఫిన్ చేశారు. యూట్యూబ్ కొంచెం చూడండి, నా వీడియోలు చూడండి, నా పాటలు చూడండి. ఇప్పుడు మేము నల్లపోచమ్మ గుడికి వెళ్తున్నాము. ఆ గుడిని చూపిస్తాం మీకు. హాయిగా గుడిని చూడండి, అమ్మవారిని దండం పెట్టుకోండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారు ఎలాంటి గుడి అంటే మనం ఏది అడిగితే చేస్తుంది, మన కోరికలు తీర్చిందనమాట. నల్లపోచమ్మ గారు బాగా ఫేమస్ టెంపుల్. చిన్న గుడి కానీ అమ్మవారు పవర్ఫుల్. ఓకే, హాయ్ శ్రీదేవి. హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. హ్యాపీ సండే, కీప్ వాచింగ్ కిట్టా గణేష్. ఇదేనండి మా వాహనం, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అదో శ్రీదేవి వస్తుంది. ఇదే మా ఇల్లు. ఎప్పుడైనా ఒకసారి రండి మా ఇంటికి. అందరూ ఒకటేసారి కాదు, ఒక్కొక్కరు రండి ఫోన్ చేసి. ఇదే మా జై గణేష్ నిలయం, జై శ్రీరామ్ జెండా. శ్రీదేవి తల్లిలో చూస్తామండి. ఇక నేను బయలుదేరి గుడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. హాయ్. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక 1/2 కిలోమీటర్ దాకా ఈ వండర్ఫుల్ టెంపుల్ ఉందండి. ఇది ఒక నల్లపోచమ్మ టెంపుల్. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు అందరు ఉన్నారు. మా ఇంటికి చాలా దగ్గర అన్నమాట, నడుచుకుంటూ వెళ్ళొచ్చు టెంపుల్కి. నుంచి బయలుదేరి ఒక దూరం వచ్చిన తర్వాత మినీ ట్యాంక్ బండ్ ఎదురు సందులో ఈ అండర్ పాస్ ఉందన్నమాట. చాలా ఫేమస్ అండర్ పాస్. ఈ అండర్ పాస్ పక్కన ఈ విజయ గణపతి టెంపుల్ ఉంది. ఇక్కడ మనకు హనుమంతుడు చాలా బాగుంటాడండి. పంచముఖ ఆంజనేయ స్వామి చాలా బాగుంటాడు. నేను రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగి నేను దండం పెట్టి, బాబు నన్ను చల్లగా చూడు, అందరిని చల్లగా చూడు అని చెప్పి బయలుదేరుతాను అనమాట. వండర్ఫుల్ టెంపుల్. ఇక్కడ అప్పుడప్పుడు నేను తిరిగిస్తున్నాను. ఇలా బయట నుంచి అలా చూసి రోజు వెళ్తుంటాను. అలాగే ఈరోజు కూడా చూసాను. వచ్చేసామండి. మనం ఈ నల్లపోచమ్మ దేవాలయం ఆత్మలాగా బయలుదేరాం. ఇదే మా అమ్మగారు. మా అమ్మగారు రోజు దర్శనం చేసుకొని మా అమ్మకి చెప్పి ఆపిస్తుంటారు అనమాట. ఈవిడ ఎంత పవర్ఫుల్ అంటే ఏది అడిగితే అది ఇస్తుంది అనమాట మా అమ్మగారు. నేను కరోనా టైంలో ఈ ఫోన్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే కోరుకున్నాను అమ్మని, అమ్మ కరోనా ఉంది, ఎవరికి ఏం కాకూడదు, అందరూ బాగుండాలి అని చెప్పి. అలాగే ప్రతి మీటు జరగగానే నేను ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి అమ్మగారు దర్శనం చేసుకొని ప్రతి మీటికి నేను మొక్కుకుంటాను అనమాట. మీట్లో వచ్చే వాళ్ళందరూ చల్లగా ఉండాలి, పాట పాడే వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చి అమ్మగారి దగ్గర అమ్మవారి పెట్టుకుని ఆ తర్వాతనే నేను మీటికి వెళ్తాను. అలాగే మీట్ సక్సెస్ఫుల్ అవ్వగానే నెక్స్ట్ మీట్ జరిగిన మరుసటి మీద అమ్మగారి దగ్గర వచ్చి నేను దర్శనం చేసుకొని అమ్మగారి దీవెనలు తీసుకొని అమ్మగారి కుప్పలను కొట్టి బయట ఉండే దానికి దండం వేసి అమ్మగారిని నమ్ముకుంటారు. తల్లి కాపాడు తల్లి. అమ్మగారు ఎంత పవర్ఫుల్ అంటే చిన్న గుడి అయినా కూడా అందరూ వస్తారు ఇక్కడ నమ్మకంతో. అమ్మగారిని దండం పెట్టుకొని అమ్మ అమ్మ పూజ కూడా ఎన్నిసార్లు పిలుస్తారంటే అమ్మ 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 అంటారు. అమ్మ అని పిలిస్తే అందుకే మహా తల్లి అమ్మ. నేను మా అమ్మతో ఎప్పుడు సెల్ఫీ తీసుకుంటాను. కొబ్బరికాయ కొట్టగానే ఇలా సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని స్టేటస్లో పెట్టి అమ్మని నమ్ముకోండి, అమ్మని దండం పెట్టుకోండి అని చెప్పుకుంటూ ప్రతిసారి ఇటు వచ్చినప్పుడల్లా నేను సెల్ఫీ తీసుకుంటాను. ఈరోజు కొత్తగా వీడియో తీసుకుంటాను, మీ అందరికీ చూపించడం. అమ్మ తల్లి అల్లారి తల్లి. అమ్మ గుడిలో ఉంటే ఆ తృప్తే చూడండి ఎంత హాయిగా ఉందో. అమ్మ నల్లపోచమ్మ తల్లికి జై, నల్లపోచమ్మ తల్లికి జై. అమ్మ అందరినీ బాగా చూడమ్మా, అందరూ హాయిగా హ్యాపీగా ఉండేటట్టు చూడమ్మా తల్లి. తల్లి అమ్మా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది.
అంత కదా అవుతుంది అంట అందులో तस्य पुण्यफलं वक्तुं न शक्नोति महेश्वरः शालीनविदादेवी स्वचक्रार्चनजं फलम् अन्ये कथं विधानेयुः अन्यस्य दैवतं केन विद्या प्रकीर्तिता केन वा ब्रह्मविद्या प्रीतेन विनश्यति सर्वा भूतेषा विद्यानां प्रत्यक्षसिद्धिरहं रामालक्ष्मणयानिदे सकुमार उवाच महाभाग सर्वलोकहितैष निःसंशया संशयग्नी विद्मराघवनाशिनी निर्विदोषाभिराधा विद्वेदाभेदनाशिनी निर्नाशादित्यमपदे निष्क्रियानिष्परिग्रह निष्ठुरालीन चतुरानिरपालानिरत्नया दुर्लभादुत्तमादुत्तहन्ते सुखप्रदा दुष्यदोरादुराचारसमद्योषवर्जिता सर्वज्ञाशान्तकरुणा समाधातुकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गलाचन्द्रविप्रदा सर्वेश्वरी सर्वतन्तु सर्वभद्रस्वरूपिणी सर्वनिद्रात्मिका सर्वतन्त्ररोगानन्दस्तुति सदा सदा श्रीरपूजं सदा सदा ज्ञानयुक्तं सदा ज्ञानसहितं कमलादेवी नागचक्रनिवासिनी मृडाधारास्तिरायुक्त्या देविका चक्ररूपिणी अविद्याचार्मदेवी सर्वासुरनिवर्हिणी श्रीकाया श्रीफला शुभ्रा कर्मनिर्मूलकारिणी आदिलक्ष्मीर्गुणाधारा पञ्चब्रह्मात्मिका परा श्रुतिर्ब्रह्ममुखावासा सम्पत्तिरूपिणी मृतसञ्जीवनी मैत्री कामिनी कामवर्जिता अनाथरा देवी हंसिनी पिता क्षमा सपर्यागुणी